పుష్ప 2 రెండోసారి కూడా చూసా. మొదటిసారి కన్నా రెండోసారి మరింతగా నచ్చింది. ఒక్కొక్క సీను హృదయాలను హత్తుకుంది. మొత్తం మీద ఈ సినిమా మామూలు హిట్ కాదు. భారతదేశంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళేటటువంటి స్థాయిలో ముందుకు దూసుకుపోతున్నటువంటి సందర్భం. సుమారుగా 2000 కోట్లకు దాటిపోయే అవకాశం ఉందని సినిమా ప్రముఖులు చెబుతున్నారు. వాస్తవాలు ఏమిటో మనకు తెలియదు. కానీ చిత్రంలో సుకుమార్ ప్రదర్శించినటువంటి దర్శకత్వ నిపుణత మరింత గొప్పగా ఉంది. దానితో పాటు అల్లు అర్జున్ నటన అద్వితీయంగా ఉండి భారతదేశ చలనచిత్ర సీమకే మంచి పేరు తెచ్చేటటువంటి నటనగా నాకు అనిపించింది. సరే, దానిలో ఆయన రోల్ ఏంటి, ఆయన ఎర్రచందనం దొంగ అనేటువంటి విమర్శలు చాలా ఉన్నా అవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అంశాలు కావు. ఎందుకంటే అన్ని చిత్రాలు సందేశాత్మక చిత్రాలుగా ఉండవు. ఆ చిత్రాలు వినోదాన్ని ఇస్తాయి. అద్భుతంగా ఆ 2 గంటల సేపు మనం ఆనందాన్ని అనుభవించే విధంగానే ఎక్కువ చిత్రాలు ఉంటాయి. కానీ చిత్రం ఏంటంటే ఈ సినిమా 3 గంటల 20 నిమిషాలు కూడా 20 నిమిషాల్లో అయిపోయినట్టుగా అనిపించేటటువంటి ఒక అద్భుతమైన సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది. సుకుమార్ ఆర్య అనే చిత్రంతో తన దర్శకత్వాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగాడు. నాన్నకు ప్రేమతో అనే చిత్రాన్ని కానీ, రంగస్థలం అనే చిత్రాన్ని కానీ తీసి మెప్పించి నటులకు కూడా నటనని కొత్తగా నేర్పి ఇవాళ తెలుగు చలనచిత్ర సీమలో వెండి తెర మీద అర్జున్ని ఒక అద్భుతమైన నటుడుగా తీర్చిదిద్దాడు అనడంలో ఏ విధమైన సందేహం లేదు. అయితే ఎందుకు ఇవాళ సడన్గా పుష్ప 2 గురించి నేను రెండవసారి చూసి మరీ మాట్లాడుతున్నాను అంటే, అభిమానులు ప్రతి నటుడికి ఉంటారు, దానిలో ఏ సందేహము లేదు. అభిమానులు తన అభిమాన నటుడు సినిమా అద్భుతంగా ఆడాలని కోరుకుంటారు కూడా. 1కి 2 సార్లు చూడాలని, బాగుంటే 10 మందికి చూపించాలని, తన అభిమాన నటుడు నటించినటువంటి చిత్రం బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని చాలామంది పూజలు చేస్తారు. చాలామంది పెద్ద పెద్ద కటౌట్లు కట్టి బ్రహ్మాండంగా పబ్లిసిటీ చేస్తారు, తమ అభిమానాన్ని వ్యక్తం చేసుకుంటారు. దీనిలో ఏ విధమైన తప్పు మనం పట్టలేం. వారి ఉత్సాహాన్ని కొన్ని సందర్భాల్లో ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే అభిమానులు తన అభిమాన నటుడు చిత్రం ఆడాలని కోరుకోవచ్చు, కానీ తన అభిమాన నటుడు చిత్రం కాకుండా ఇంకొక నటుడి చిత్రం ఫ్లాప్ కావాలని కోరుకోవటమే చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ మధ్యన అదే జరిగింది. పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు కొందరు అభిమానులు, అంటే పుష్ప అభిమానులు కాదు, అల్లు అర్జున్ అభిమానులు కాదు, మరొక నటుడు అభిమానులు ఈ సినిమా ఫ్లాప్ కావాలని కోరుకున్నారు. దురదృష్టం. ఈ సినిమా చూడొద్దని సందేశాలు పంపారు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావాలని కోరుకున్నారు. ఇది విపరీతమైన ధోరణి, వెర్రి తలల ధోరణి. ఈ ధోరణి సినిమా అభిమానులకు మంచిది కాదు, సమాజానికి కూడా అంత మంచిది కాదు. పుష్ప సినిమా ఆడకూడదని కోరుకున్నటువంటి దురభిమానులు కొద్దిగా ఆలోచించుకోవాల్సిన అంశమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఒక విషయాన్ని ఇంతకు ముందు కూడా నేను చెప్పా ఒక సందర్భంలో, సినిమా బాగుంటే ఎవరిదైనా ఆపలేరు, బాగోపోతే ఎవరిదైనా ఆపేస్తారు. ఇది ప్రేక్షకులు నిర్ణయించేటటువంటి అంశం. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. గేమ్ చేంజర్ ఈ సినిమా కూడా చాలా భారీగానే నిర్మించారు. పుష్ప అంత కాకపోయినా 300-400 కోట్ల రూపాయలు వెచ్చించి చాలా ఫ్రెస్టేజియస్గా సంక్రాంతి పండుగకు రిలీజ్ చేశారు. దీని దర్శకుడు కూడా చిన్నవాడు కాదు.
శంకర్ తమిళంలో తన సినిమా రంగాన్ని ప్రారంభించి అద్వితీయమైన స్థాయికి ఎదిగాడు. ముందుగా జెంటిల్మెన్ అనే సినిమాని తీసి రంగప్రవేశం చేసినటువంటి శంకర్ భారతీయుడు, శివాజీ లాంటి బంపర్ హిట్స్ అందించి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెంచుకున్నటువంటి వ్యక్తి శంకర్. ఆ శంకరే గేమ్ చేంజర్ను కూడా దర్శకత్వం వహించాడు. రామ్ చరణ్ అద్వితీయమైన నటన దీనిలో ఉంటుందని కూడా భావించారు. చాలా బ్రహ్మాండంగా ఇది జరుగుతుందని, అద్భుతమైనటువంటి రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు భావించారు. కానీ అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. నేను ఫ్లాప్ అని అనను, కానీ అనుకున్న స్థాయిలో అది ప్రజల్ని, ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోయింది. శంకర్ లాంటి అద్వితీయమైనటువంటి దర్శకుడు తీసినటువంటి చిత్రం కొద్దిగా వెనకబడిపోవటం కొంత దురదృష్టకరమైనటువంటి అంశం. తెలుగు చలనచిత్ర సీమకి ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశమే. ఎందుకు ఈ విషయాన్ని నేను చెబుతున్నానంటే, ఆడకూడదని ఎంతమంది కోరుకున్నా పుష్పలాగా అద్భుతంగా చిత్రీకరించబడిన చిత్రాలు ఆడతాయని, ఎంత బ్రహ్మాండంగా హిట్ కావాలని కోరుకున్నా అనుకున్నంత విజయాన్ని గేమ్ చేంజర్ లాంటివి చేరుకోలేవని వాస్తవాన్ని మనం గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను అభిమానులకు చెప్పదలుచుకున్నా. పుష్ప సినిమా తరువాత పరిణామాలు, అదేవిధంగా అల్లు అర్జున్ దానిలో పడిన ఇబ్బందులు చూసి కొంతమంది చాలా మౌనంగా ఉన్నారు. గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం చూసాం. గేమ్ చేంజర్ 3 రిలీజ్ ఫంక్షన్ నుంచి వెళుతున్నటువంటి 2 అభిమానులు యాక్సిడెంట్లో చనిపోయారు. వారికి చెరొక 10 లక్షలు ఇచ్చి సర్దుకున్నారు. కానీ పుష్ప సినిమాకు సంబంధించిన జరిగినటువంటి యాక్సిడెంట్లో మాత్రం 2 కోట్లు ఇచ్చేదాకా వదిలిపెట్టలేదు. మరి ఈ వ్యత్యాసం ఏంటో నాకు అర్థం కాలేదు. అందువల్ల నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఏ అభిమానులైనా ఎవరైనా దురభిమానాన్ని పెంచుకోవటం సినిమా నటుల విషయంలో సరైనటువంటి విషయం కాదని నేను చెప్పదలుచుకున్నా. దానితో పాటుగా మరి చలనచిత్ర సీమ నుంచి వచ్చి ఒక రాజకీయ నాయకుడిగా స్థిరపడినటువంటి పవన్ కళ్యాణ్ గారు పుష్ప సినిమా పట్ల, పుష్ప హీరో అరెస్ట్ పట్ల ఆయన ప్రవర్తించిన తీరు అభ్యంతరకరం. అలాగే గేమ్ చేంజర్ పట్ల, అదేవిధంగా రామ్ చరణ్ పట్ల లేదా వారి పట్ల ప్రవర్తించిన ప్రవర్తన చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా మరణించిన వారి పట్ల ఆయన ప్రవర్తన అంతగా బాగోలేదు. అందరూ బంధువులే, అందరూ మనవాళ్లే.